నగరంలో కొన్ని చోట్ల బస్తీలు ప్రధాన రహదారులు గుంతలతో ప్రమాదకరంగా మారిపోయాయి. భూగర్భ కేబుల్ వైర్ల కోసం అలాగే పైప్ లైన్ల కోసం అని చెప్పి రహదారులను తవ్వేస్తున్నారు. తిరిగి వాటిని పూడ్చకపోవడంతో గతుకులమయంగా రోడ్లపై ప్రయాణం వాహనదారులకు నరకంగా మారిపోయింది. చీకటి పడిందంటే ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు పాదచారులు ఆపుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో భూగర్భ కేబుళ్ల కోసం అలాగే పైప్ లైన్ల కోసం అని చెప్పి రోడ్డు పక్కన అలాగే తవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజెంట్ మనం రోడ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కూడా ఇక్కడ నుంచి కొంత కిలోమీటర్ మేరకు కూడా ఈ రోడ్డు అంతా తవ్వైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మూడు అడుగుల వెడల్పుతో అయితే రోడ్డు అంతా కూడా తవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కొంత దూరం వరకు కూడా ఇలానే ఉంది. అయితే ఆ బస్తీల కాలనీలలో కాదు, ఆ ప్రధాన రహదారుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కేబుళ్ల కోసం అని చెప్పి పైప్ లైన్ల కోసం అని చెప్పి కూడా ఆ రోడ్డును అయితే తవ్వేస్తున్నారు. సో తవ్విన తర్వాత నార్మల్గా పైన రాళ్ళు పూజ చేయడం లాంటివి జరుగుతుంది తప్ప పూర్తిగా దానికైతే ఎలాంటి మరమ్మతులు చేయకుండా పూర్తిగా పొడవకుండా అలానే జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా ఉండడంతో అలానే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో దీంతో స్థానిక ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు పాదచారులు, దాంతోపాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ రోడ్ల పక్కన ఇలా ఉండడంతో ఇటు ట్రాఫిక్ చిక్కులు ఏర్పడము, దాంతోపాటు నడవడానికి ఇబ్బంది అవ్వడం, ఇటు ట్రాఫిక్ కష్టాలు, మరోవైపు వాహనదారులు కొంచెం ఓవర్ స్పీడ్గా వెళ్ళి చూడకుండా వెళ్ళినట్టయితే కూడా ఈ గతుకుల రోడ్ల పైన ప్రమాదాలకు గురే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వరకు గతంలో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఏదైనా ప్రధాన రహదారులు చూసుకున్నట్లయితే కూడా గుంతలు తవ్వినా కానీ ఏమైనా చేసినా కూడా 24 అవర్స్లో ప్యాచింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు అయితే ఇక్కడ ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదని చెప్పాలి. ఇక్కడ నుంచి కొద్ది దూరం వరకు కూడా ఇలానే ఉంది. చాలా బస్తీల కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్ తవ్వినప్పుడు కొంచెం టైంకు చేయాలి, ఇబ్బంది అయిపోతుంది జనాలకు. ఇట్లా మూసేస్తే బాగుంటుంది. నడవటానికి ఇబ్బందిగా ఉన్నది జనాలకు. వెహికల్ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది అందరికీ చాలా బస్సులు కూడా స్టాప్లో కష్టం అవుతుంది ఆపటానికి. నైట్ పూట కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. వెలుతురు ఏముండదు, చీకట్ల జనాలకు కష్టం అవుతుంది. ఇది తొందరగా క్లియర్ చేసేస్తే బాగుంటుంది. మూసేస్తే తవ్వినప్పుడు తీసి మూసేస్తే తొందరగా చేస్తే బాగుంటుంది. రోడ్లను ఇష్టం వచ్చినట్లుగా తవ్వి కేబుల్ల కోసం దీనికోసం అయితే తవ్వుతున్నారు, కానీ వాటిని పూడ్చిపెట్టే ప్రయత్నం మాత్రం చేయలేరని చెప్పాలి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్లన్నీ కూడా వెంటనే పూడ్చివేసి తిరిగి ఇదివరకు ఎలా ఉందో అదే విధంగా మరమ్మతులు చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.